దాడులకు కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఈ భారీ పేలుళ్లు మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇప్పటికే సుప్రీం లీడర్ ఖమేనీని బంకర్కి తరలించినట్లుగా తెలుస్తోంది. టెహ్రాన్ నుంచి ఒక సేఫ్ ప్లేస్కి వాళ్ళు తీసుకువెళ్లారు. చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. మరోవైపు ఈ వరుస దాడుల తీవ్రత పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇరాన్ తమ శక్తిని కోల్పోతుంది. తిరిగి ప్రతి దాడులు చేసేటువంటి పరిస్థితులు కూడా కనిపించడం లేదు. ఇప్పటికే రష్యాని నెక్స్ట్ అప్రోచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ రష్యా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్కి తమ మద్దతుని ఇవ్వగలుగుతుందా అనేదే అతిపెద్ద ప్రశ్న. ఒకవేళ రష్యా రంగంలోకి దిగే అవకాశం ఉందా అమెరికాకి ఆపోజిట్గా? మరోవైపు చైనా సైతం ఈ విషయాన్ని ఇప్పటికీ అబ్జర్వ్ చేస్తోంది. గతంలో జరిగినటువంటి దాడుల విషయంలో కూడా చైనా కొంత ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అమెరికాకి ఆపోజిట్గా ఓవైపు చైనా, మరోవైపు రష్యా రంగంలోకి దిగుతుందా? ఈ విషయంలో భారత్ స్టాండ్ ఎలా ఉండబోతోంది? మూడో ప్రపంచ యుద్ధానికి ఈ పరిస్థితులు దారి తీయబోతున్నాయా అనేది చాలా కీలకమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదిగో అప్డేట్ మనకు కనిపిస్తోంది. Iran Supreme Leader Ayatollah Ali Khamenei has been evacuated from the Tehran and moved to a secure compound అంటూ వాళ్ళు ఒక ట్వీట్ చేయడానికి కూడా మనం చూస్తున్నాం. Meanwhile, the US has launched joint strikes with Israel on Iran. ఇరాన్ మీద ఇజ్రాయెల్ అలాగే US కలిసి ఈ భీకర దాడులకు పాల్పడుతుంది. వ్యూవర్స్, ఇట్స్ వెరీ క్లియర్ సైన్ ఇరాన్లో ఇక ఖమేనీ టర్మ్ అంతమవబోతోంది. ఖమేనీని అంతం చేసే ఆలోచనలో ఉన్నారు. ఇరాన్ అడ్డుని పూర్తిగా తొలగించుకోబోతున్నారు ఇజ్రాయెల్ అలాగే అమెరికా కలిసి. కాకపోతే ఇవి ఎలాంటి పరిణామాలకు దారి తీయబోతున్నాయి? మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే పరిణామాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. మరోవైపు ఇరాన్ని వెంటనే ఖాళీ చేయాలంటూ భారత ఎంబసీ సైతం ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అమెరికన్ ఎంబసీ నుంచి అక్కడి పౌరులకు ఆదేశాలు వెళ్ళాయి, వెంటనే అమెరికాకు తిరిగి వచ్చేయండి అంటూ. మరోవైపు భారత్ కూడా తమ ఎంబసీకి మెసేజ్ పంపినట్లుగా తెలుస్తోంది, వెంటనే ఇరాన్ని ఖాళీ చేసి వచ్చేయండి అంటూ. ఇజ్రాయెల్ కూడా ప్రయాణాలు ఆపేయాలంటూ ఇండియా వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది ప్రయాణికులకు. వెంటనే ఇజ్రాయెల్ ఇరాన్ వెళ్ళేటువంటి చాలా ఫ్లైట్స్ రద్దవుతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఇరాన్ నుంచి ఇతర దేశాలకు, ఇటు ఇజ్రాయెల్కైనా సరే అమెరికాకైనా సరే వెళ్ళేటువంటి ఫ్లైట్స్ అన్ని కూడా రద్దయ్యాయి. ఒక ఎమర్జెన్సీ కండిషన్ మనకు కనిపిస్తుంది. ఇజ్రాయెల్లో ఇప్పటికే ఎమర్జెన్సీ ప్రకటించారు, కేవలం అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంచారు. ఇజ్రాయెలే దాడి చేస్తూ ఇరాన్ మీద దాడులు చేస్తూ ఇజ్రాయెల్లో ఎమర్జెన్సీ ప్రకటించడాన్ని ఒకసారి మనం ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు. అక్కడ అన్ని గ్యాదరింగ్స్ కూడా క్యాన్సిల్ చేశారు, ప్రభుత్వ కార్యాలయాలని ఆపివేశారు. సో ఓకే, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఒక పౌరుడితో మనం మాట్లాడబోతున్నాం, మన భారతీయుడితో మనం మాట్లాడబోతున్నాం, ఒక తెలుగు వ్యక్తితో. అక్కడి పరిస్థితులు ఏంటో మనం తెలుసుకుందాం. ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం.